నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. జూన్ 2వ వారంలో తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ నెల 26న మాన్సూన్ కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉంది. రానున్న 3-4 రోజుల్లో ఆగ్నేయ అరేబియన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలోకి మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మిగిలిన ప్రాంతాల్లోకి మాన్సూన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మే 26న కేరళను తాకిన తర్వాత జూన్ మొదటి వారంలో ఏపీని తాకే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత జూన్ 12 వరకు నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వేద పాఠశాల శంకుస్థాపనకి రావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు. ఈ నెల 23న యాదగిరిగుట్టలో వేద పాఠశాల, దేవస్థానానికి సంబంధించిన ఇతర అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాలున్నాయి. సరస్వతి అంత్య పుష్కరాలకి కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు మంత్రి సురేఖ, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు. ఇక ఈ నెల 21 నుంచి జూన్ 1వ తేదీ వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు జరగనున్నాయి. అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడారు మంత్రి. వర్షానికి తడిసిన మక్కలు, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు జూపల్లి. హైదరాబాద్ ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, ఇతర సభ్యులు. డిప్యూటీ సీఎం మంత్రికి బొకే ఇచ్చి సన్మానించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్, ఇతర సభ్యులను శాల్వాతో సత్కరించారు మంత్రులు. మహిళల హక్కులు, సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. జూన్ 2 నుంచి కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామని అన్నారు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి. గత బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్ల కాలంలో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పర్యటించిన మంత్రి వివేక్ ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకత పాటిస్తున్నామని చెప్పారు. టామ్కామ్లో నిరుద్యోగ యువతకు స్కిల్ కల్పిస్తున్నామని తెలిపారు. జర్మనీలో 5 లక్షల మందికి ఉపాధి అవకాశాలున్నాయని తెలిపారు మంత్రి. తెలంగాణ అమరవీరుల గుర్తింపు కోసం త్వరలో ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి వారి దగ్గర ప్రతిపాదనలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది. హైదరాబాద్లో కమిటీ చైర్మన్ కేశవరావు నేతృత్వంలో జరిగిన మీటింగ్లో పలు అంశాలు చర్చించారు. తెలంగాణ ఉద్యమకారులు జేఏసీ, 1969 ఉద్యమకారులు, ఉద్యోగ సంఘాలు, కళాకారుల జేఏసీ, సబ్బండ వర్గాల జేఏసీ, కుల సంఘాలు, న్యాయవాదుల జేఏసీ, వివిధ జిల్లాల్లో ఏర్పడిన ఉద్యమ సంఘాలు, వారి నుండి ప్రతిపాదనలు కూడా తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే జిల్లా పర్యటనలు చేసి విస్తృతంగా ప్రజల అభిప్రాయ సేకరణ కూడా చేయాలని డిసైడ్ అయ్యారు. బండి భగీరథ కేసు విషయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను ప్రధాని మోదీ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దేశంలో మొదటిసారిగా ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీసులు ఇచ్చే పరిస్థితి వచ్చిందని అన్నారు. సంజయ్ని మంత్రి పదవి నుంచి తొలగించకపోతే విచారణ సజావుగా జరిగే పరిస్థితి ఉండదన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా కొనుగోలు చేయలేక ఆ నెపాన్ని కేంద్రం పైన నెడుతోందని ఫైర్ అయ్యారు. సన్నవడ్లకు ఇస్తామన్న 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వట్లేదని అన్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లను స్పీడప్ చేయాలన్నారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ గ్రేడ్ సెపరేటెడ్ కారిడార్ ప్రాజెక్టుపై వీడియో రిలీజ్ చేసింది జీహెచ్ఎంసీ. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోంది సర్కార్. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్ కి ఎలాంటి నష్టం లేకుండా నిర్మాణం చేపడుతున్నారు. ఇక జీరో పార్క్ ఇంట్రూజన్ తో రోడ్డు మీడియన్స్ లోనే ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఉండనున్నాయి. ప్రాజెక్టు కోసం కేబీఆర్ పార్క్ లోని ఒక్క చెట్టును కూడా నరకబోమని అన్నారు అధికారులు. కాంక్రీట్ కు బదులుగా స్టీల్ ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపింది జీహెచ్ఎంసీ. ఇక స్టీల్ నిర్మాణాలతో పనులు 30 నుంచి 40 రెట్లు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపింది. కేరళలో యూడీఎఫ్ సర్కార్ ఏర్పాటుకు అంతా సిద్ధమైంది. ముఖ్యమంత్రిగా వీడి సతీశన్ ప్రమాణ స్వీకారం కోసమైతే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఈ ఉదయం 10 గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమానికి అటెండ్ కానున్నారు.
టీవీకే చీఫ్ విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవాలని తానెప్పుడూ ప్రయత్నించలేదని అన్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. విజయ్ తమిళనాడు సీఎం కావడం తనకు సంతోషమే అన్నారు. విజయ్ ని సీఎం కాకుండా అడ్డుకున్నారని తనపై ట్రోలింగ్ జరిగిందని చెప్పారు. తాను పార్టీ పెట్టి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాడినని అన్నారు. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ తో భేటీ పైన ఎలాంటి రాజకీయాలు లేవని క్లారిటీ ఇచ్చారు రజనీకాంత్. స్వీడన్తో అన్ని రంగాల్లో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు ప్రధాని మోదీ. నెదర్లాండ్ నుంచి స్వీడన్ చేరిన ప్రధానికి గోథెన్బర్గ్ లో గ్రాండ్ గా వెల్కమ్ లభించింది. ఓ హోటల్లో ప్రవాస భారతీయులను కలిశారు మోదీ. ఈ సందర్భంగా భారత సాంప్రదాయం ప్రకారం ప్రధానికి స్వాగతం పలికారు ప్రవాసులు. అంతకుముందు స్వీడన్ గగనతలంలోనే మోదీ ప్రయాణిస్తున్న విమానానికి ఆకాశంలోనే ఘన స్వాగతం లభించింది. స్వీడన్ కి చెందిన గ్రీఫెన్ ఫైటర్ జెట్లు మోదీ ఫ్లైట్ కు ఇరువైపులా రక్షణగా చేరాయి. స్వీడన్ పర్యటనలో ద్వైపాక్షిక బంధం సహా పలు అంశాలపైన చర్చించనున్నారు ప్రధాని మోదీ.